ఇక నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. విప్ బీర్ల ఐలయ్యపై తుంగదుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ ను నాశనం చేసే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. మదర్ డైరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని, మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని సామేల్ డిమాండ్ చేశారు. నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. పూర్తి వివరాలు రవి అందిస్తారు. రవి, విజయచంద్రిక మదర్ డైరీ ఎన్నికల ఖాళీ అయినటువంటి 3 డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ముసలమైతే బయటపడింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఆదేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మధ్య ఉన్నటువంటి ముసలమైతే ఈ డైరెక్టర్ ఖాళీ ఎన్నికల నేపథ్యంలో ఒకసారిగా బయటపడింది. కొద్దిసేపు క్రితం ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో బీర్ల ఐలయ్యపై సంచలనటువంటి ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ప్రతిసారి కూడా అయితే ఈ మదర్ డైరీ సంబంధించి 311 సభ్యులు మొత్తం అత్యధికంగా 200 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులను ఎందుకు ప్రోత్సహించాల్సిన అవసరం అయింది. 3 ఖాళీగా ఉన్నటువంటి రేపు జరగబోయేటటువంటి 3 డైరెక్టర్లకు సంబంధించి 2 కాంగ్రెస్ కి, 1 బీఆర్ఎస్ కి జరిగేలా ఒప్పందం కుదుర్చుకోవడంపై బీర్ల ఐలయ్యపై తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఎమ్మెల్యే మందుల సామేల్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లను గెలుచుకోవాలి, ఒకవేళ గెలుచుకోకపోతే తీవ్ర పరిణామాలు తెచ్చారు. ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి మోత్కూరు, తుంగతుర్తి 2 డైరెక్టర్లకు సంబంధించి తన ప్రమేయం లేకుండా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు ఎలా పొత్తు పెట్టుకుంటారు అని చెప్పేసి ఘాటుగా విమర్శించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా ప్రవర్తిస్తే తన నియోజకవర్గం అడుగుపెట్టడం చెప్పడం. ఇదే అంశానికి సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఫోన్ లో చెప్పడం జరిగింది. జిల్లా నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు బంధుత్వం ఉండి ఇళ్ళని తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా ఈ పార్టీని ఇయ్యాలా మీరు ఈయన్నే బొందబెడదానికి ప్రయత్నం చేస్తున్నారా? నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్ము వచ్చే అవకాశం వచ్చి నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుపెట్టడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి, కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి, కాంగ్రెస్ తరఫున విప్ అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను